ఈయన కావాలని సృష్టించుకోవటం ఇక ఒక దళిత కులాన్ని తప్ప అక్కడ అనేది అన్ని ఏరియాల నుంచి కూడా తెలంగాణ నుంచి విపరీతమైనటువంటి జనం అందరూ కూడా ఈ కులం ఆ కులం మాల మాదిగ ఎరకల యానాది లంబాడి అన్ని కులాలు కూడా దాన్ని వచ్చినటువంటి సాంప్రదాయపరమైనటువంటి శ్రీకృష్ణుడి దేవస్థానానికి కళ్యాణ మహోత్సవానికి వచ్చారు. మరి అదేవిధంగా మరి నీకు హిందూ సాంప్రదాయ ప్రకారం అయితేమో ధర్మశాస్త్రం అయితేమి ఈ అన్నిటిని కూడా ఆడగూతురికి నువ్వు ముత్యాల సారం ఎక్కడ కూడా మేము చూడలేదు. మరి ఆనాడు మరి తలంబరాలు పోసుకున్నటువంటి వాళ్ళు కూడా పట్టు వస్త్రాలు కూడా నెత్తి మీద పెట్టుకొని పురుషుల వరకే వస్తారు తప్ప నువ్వు ఇచ్చినటువంటి ముత్యాల హారాన్ని ముత్యాల దండలను కూడా భార్య చేతిలో పెట్టి నువ్వు ప్లేట్లు రాక్కోవటానికి నువ్వు ట్రై చేసావు తప్ప ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని కాళ్ళ రాసేది కూడా గ్రహింపు లేకుండా నువ్వు చేసినటువంటి తప్పు. ఇది నువ్వు ఆవేశంతో చేసావు, నువ్వు ప్లాన్ ప్రకారం చేసావు. ఒక దళితుడిగా నువ్వు కావాలని ఇది సృష్టిస్తున్నావు తప్ప మానవత్వాన్ని మర్యాదని అన్నింటిని కూడా తొంగలో తొక్కావు. నేను దళితుడు తప్పు చేయొచ్చా? దళితుడి యొక్క విధానాన్ని నువ్వు కాళ్ళ రాసేసావు, దళితుడి యొక్క అవమానాలు చేసావు. అందరినీ కూడా స్టేట్లో ఉన్నటువంటి యావత్తు ఇండియాలో ఉన్నటువంటి దళితులు మొత్తాన్ని కూడా నువ్వు పొట్టను పెట్టుకున్నావు. వాళ్ళ యొక్క హక్కులని కాళ్ళ రాసావు. నా హక్కు అంబేద్కర్ రాశారా నీ హక్కుని? ఏం రాశారు నీ హక్కుని? అక్కడ ఉన్నటువంటి పెద్ద తరహాగా సీఎం గారు వస్తాడు, సీఎం గారు గౌరవిస్తాం. లేదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వస్తారు, వాళ్ళని గౌరవిస్తాం. ఆ అర్చకులు వస్తారు, వాళ్ళని గౌరవిస్తాం. ఆ ఒక్క గుడి కార్యక్రమాలకు గుడిని స్తంభించినటువంటి నాయకుడు అతని వస్తాడు, అతను గౌరవించుకుంటారు. అదే తప్ప నేను నా నియోజకవర్గం నేను నా హక్కు అనేది చాలా తప్పైనటువంటి మేము ఖండిస్తున్నాం. మేము దళితులుగా ఉన్నాం. మేము కూడా నీకంటే పార్టీ బలోపేతం అప్పుడు కూడా మరి అక్కడ జెండాను రూపురేఖలో ఉన్నప్పుడు మేము పార్టీగా ఉన్నాం. నువ్వు అసలు పార్టీ అనేది నీకు తెలియదు, పార్టీ విధానం నీకు తెలియదు, పార్టీ క్రమశిక్షణ తెలియదు, నీకు పార్టీలో ఉన్నటువంటి ఇది విధానాలు నీకు తెలియదు. అసలు ఏ విధమైనటువంటి పెద్దోడేంటి చిన్నోడేంటి సామాన్య కార్యకర్త ఏంటి హయ్యెస్ట్ నాయకుడు గౌరవించడమే నీకు తెలియదు. అసలు నీ పక్క నుండి 24 గంటలు నీ చెప్పులు దూసినటువంటి వాడిని కూడా నీ డ్రైవర్ని కూడా వాడుకోవటం తప్ప ఆచరణలోకి నువ్వు తీసుకురాలేవు, వాళ్ళకి మేలు చేయలేవు. ఇవాళ ఎంపీ గారు బాలకోటయ్య గారు చెప్పినట్టుగా ఎంపీ గారు నీకు మేలు చేశాడు, నీకు తీసుకొచ్చి నీకు ఆ టికెట్ ఇస్తే దాన్ని కాల రాసి ఆయనే ఎదురుదంటున్నావు. అదే నీ పక్కన ఒక విలేకరిగా ఒక పిఏగా ఉన్నటువంటి యువరత్నం అంజాపురం అతన్ని అన్నీ కూడా చెప్పులు తుడిపించుకొని అన్నీ చేసి వాడు ఫుడ్ కూడా నీకు జ్వరం వస్తే చెవులో పోటు వచ్చినా పన్ను నొప్పి వచ్చినా నీకు త్యాగం చేసినావు, వాడిని గేట్ అవుట్ చేసావు. ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా దూరమైన వ్యక్తి ఎవరు? దూరమైన వాడు పిఏ అంజనాపురం గిరి అతను పేపరే కిరణ్ నువ్వు ఎంత చాకరీ చేపించుకున్నావు, వాళ్ళని గేటాన్ని చేసావు. దాసు గారిని ఫస్ట్ తీసుకొచ్చుకున్నావు ఇక్కడ నీ యొక్క ఊర్లో నుంచే. దాసు గారిని కూడా నీ సేవ ఎంతో సేవ చేశాడు. అక్కడ పడుకున్నాడు, భార్య బిడ్డను కూడా వదిలేసి నీ దగ్గరకు వచ్చి సేవ చేస్తే అతను కూడా నువ్వు వద్దు వెళ్ళిపోతున్నాడు. నీ సేవలు చేస్తూ నువ్వు చావాలంటున్నాడు. ప్రతి ఒక్కరు ఎవరిని నీకు కావాలి అనేదే విధానం తప్ప నువ్వు ప్రతి ఒక్కరికి కూడా గుడ్డగాల్చి మీదేసి వాడిని పక్కకు పెట్టేస్తున్నావు. నువ్వు కొలిగిపుడే ఛాలెంజ్ చేసావు. ఎంపీ గారు కాదు, మేము అక్కడ దళితులు ఉన్నాం, మేము తిరువూరు నియోజకవర్గంలో మేము ఉందాం, మాలా మాదిగులు అందరం ఉందాం, కలిసిగా ఉంటున్నావు, ఒక తల్లి పిల్లలాగా ఉంటున్నావు. నువ్వు విభజన చేస్తున్నావు, మాలాల మొత్తం పక్కన పెట్టావు. ఎంపీ దృష్టిలో కూడా వీళ్ళందరికీ నేను మేలు చేస్తాను అంటున్నావు తప్ప ఎవరినే మాలలందరినీ కూడా నువ్వు పక్కన పెట్టేసావు. మేము మాల పిల్లలన్నింటినీ తిరిగి అందరినీ కూడా తీసుకొచ్చి నీకు ఓటు వేయించాం. ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇస్తాను ఆశ చూపించావు. ఎవరికి ఇవాళ రూపాయి కూడా ఇవ్వలేదు. రోల్పాడు చర్చికి రూపాయి ఇవ్వలేదు. ప్రామిస్ చేసావు ఎలక్షన్లో. ఎర్రమాడు కమిటీ హాల్కి నేను అమౌంట్ ఇస్తాను, మీకు ఇస్తాను, న్యాయం చేస్తాను అన్నావు. ఇవాళ వరకు వాడికి ఏమి ఇవ్వలేవు. అదే విసరపేట టౌన్ చర్చిలో డబ్బులు ఇస్తానన్నది వాళ్ళందరూ ఉద్యోగస్తులు అందరూ కూడా టౌన్లో చర్చి కట్టించుకుంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తానని ఇవాటి వరకు కూడా మరి వాళ్ళందరూ పోయి అడిగితే నేను అనలేదు. అబద్ధాలు కోరివి నువ్వు. తిరువూరు నియోజకవర్గానికి అబద్ధాలు ఎవరు అంటే కొలికిపుడే మోసగాడివి, పెద్ద మోసగాడివి నువ్వు. మమ్మల్ని అందరినీ ప్రజలను మోసం చేసావు. ఇవాళ కేతిలేని చిన్ని గారిని మోసం చేస్తున్నావు, మాయ చేస్తున్నావు, కార్డు పెట్టుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. కొలికిపుడే రాజకీయాలు పతనమైపోయావు నువ్వు. ఈ ఒక్కసారికి నువ్వు పతనమే అయిపోయింది నీ స్థాయి.
అని మేమందరం కూడా తిరుగులో రా అంబేద్కర్ దగ్గర పెట్టుకుందాం. ఏ విధమైనటువంటి నువ్వు చేసిన సేవలేంటో, 2 సంవత్సరాలలో ఎంత మోసం చేసావు, ఎంత డబ్బు సంపాదించావు, సారా మీద అయితే మట్టి మీద అయితే ఎన్ని రకాలుగా నువ్వు సంపాదించవు. నీ సంపాదన అంతా చేద్దాంరా. బహిరంగ సభ పెడదాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారు ఎలాంటి అవినీతి పాల్పడారు? చాలా అవినీతికి పెట్టాడు. చెప్పండి. నువ్వు మద్యం వాళ్ళందరినీ కూడా బెదిరించావు. షాపులో వాళ్ళు లైసెన్సులు గవర్నమెంట్ డబ్బు కట్టి తీసుకొచ్చి షాపులు పెట్టుకుంటే వాళ్ళందరూ తగ్గట్లేదు. ఆ షాపులో వాళ్ళందరినీ పిలిపించి భయభ్రాంతులు చేయించావు. అమ్మటానికి వీల్లేదన్నావు, రేటు 10 రూపాయలు పెంచడానికి వీల్లేదన్నావు. బెల్ట్ షాపులో వాళ్ళందరినీ బెదిరించావు. అందరినీ నీ దగ్గర తెప్పించుకొని డబ్బులు వసూలు చేసుకొని ఇవాళ నీ కార్యక్రమానికి వచ్చేసరికి నీకు డబ్బులు ఇచ్చేసరికి ఇవాళ అందరినీ నడిపిస్తున్నావు. మట్టి ఇవాళ ఇక్కడి నుంచి రాజధానికి కూడా దొంగతనంగా నువ్వు మట్టి నడిపిస్తున్నావు. ఇది కాదు అవినీతి కాదా? మరి కోడి పందాలు అన్నావు. కోడి పందాలు స్టేట్ మొత్తం కూడా సరదాగా ఉల్లాసంగా వేసుకోండి అనేసి మన స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే నువ్వు అందరి దగ్గర కోడి పందాలు వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసావు. లక్షల రూపాయలు వసూలు చేసావు. ఆ డబ్బులంతా మోసం కాదా? నువ్వు చేసిన అవినీతి కాదా? మరి ఈ విధమైనటువంటి మరి ఒక పక్కన మరి మైలవరం ఎమ్మెల్యే గారు నీళ్ళను గురించి అసెంబ్లీలో మాట్లాడితే ఇవాళ తిరువూరు నియోజకవర్గానికి నీళ్ళు వచ్చి వదిలేశారు. సస్యశ్యామలంగా పంట పండుతుంది. నువ్వు ఎప్పుడన్నా తిరువూరు నియోజకవర్గానికి ఎప్పుడన్నా మాట్లాడావా? అభివృద్ధులు కానీ మాట్లాడావా? యువత ఉద్యోగాల గురించి మాట్లాడావా? ఏమీ మాట్లాడావు? ఒక ఇండస్ట్రియల్ గురించి మాట్లాడావా? ఏమీ లేదు. ఎక్కడ లొసుకుంది? ఏ ఊళ్ళని బెదిరించాలి? మరి ఇవాళ కవంపాటులో వాడు రాడ్డు గాడానికి వైఎస్ఆర్ అంటే వాడి ఇంటి మీదకి వెళ్ళి రాడ్డు తీసుకొని కొట్టి ఇవాళ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నువ్వు వాడు టర్న్ అవుట్ చేస్తున్నారు. అది మోసం కాదా? అది దగా కాదా? ఎంపీ అంటే కొలిగిపూడి కొత్తద్దని చెప్పారు. ఎం అంటే మట్టి, పి అంటే ప్యాకెట్ అని నిదర్శన మొత్తం కూడా కొలిగిపూడే. ఈ అన్నిటికీ కూడా కొలిగిపూడే. ఆ కొలిగిపూడి యొక్క భావాలు అన్నింటిని కూడా ఎదటోడి మీద రుద్దటం మహా పండితుడు, మహా నైపుణ్యం ఉన్నటువంటి వాడు కొలిగిపూడి. చాలా మోసగాడు, మాయ, మోసం, అన్ని దగ. ఎవరిని కూడా వాడు ఈ కార్యక్రమానికి వస్తున్నాడు అంటే ముందే చూసి వాడు గెట్ అవుట్ ముందు పక్క నుంచే పంపించేస్తాడు. ఎవరిని కూడా ఎక్కడికి వచ్చి నాకు ఈ పని కావాలా అనే విధానాన్ని రానివ్వడు. మోసం. నీవు రాజకీయంగా 2.5 సంవత్సరాలు చూశారు. నీ పక్కన దళితులుగా కార్డు ఉపయోగిస్తున్నావు, ఓసీ వాళ్ళు అంటున్నావు. అక్కడ అందరూ ఉన్నారు, అన్ని జాతులు ఉన్నారు. మరి హిందూ సాంప్రదాయ ప్రకారం మరి నీ పక్కన ఒక్కడన్నా ఉన్నాడా? ఒక్కడు మాట్లాడా? నీ ఒక్క విధానానికి ఎవరైనా నీవు అయ్యో పాపం దళితులు ఈ విధంగా చేస్తున్నారని ఏ కోశాన్ని కూడా ఎవరన్నా అన్నారా? అభిలాష్ ఎవరండి? మాయ మచ్చంద్రం. వాడు నీకు వాడుకున్న కనెక్షను, వైఎస్ఆర్తో ఉన్న కనెక్షను మా అభిలాష్ మాట్లాడాడు. తెలుగుదేశంలో లేరా? మరి తెలుగుదేశంలో దళితులు లేరా? దళిత యొక్క విధానం లేదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా దళితులు ఉన్నారుగా. నీ పక్షాలు ఎవరున్నారు? మోసానికి అందరూ భయపడిపోయారు. మోసం చేస్తున్నావు, మాయ చేస్తున్నావు. వాళ్ళని తొక్కేసావు, దళితుల్ని తొక్కేసావు. ఎదుటి మీద కార్డు ఉపయోగిస్తున్నావు. కొలిగిపూడి మోసగానే మొదట తెలియదు టీడీపీ పార్టీ ఎవరికైతే లేదు. అసలు ఇక్కడ ఎవరో కూడా అక్కడేదో ఉద్యమం అన్నాడు, ఇక్కడికి వచ్చాడు ఎమ్మెల్యేకి నాకు ఇచ్చారు టికెట్ అన్నాడు. అందరూ అవాక్ అయిపోయారు. నేను సోమదాస్ గారి కంటే ముందు ఎమ్మెల్యే టికెట్కి ట్రై చేస్తున్నాండి. ఆ పాప ఎమ్మెల్యేగా టికెట్ చేశారు. తర్వాత ఇలాగ వెంకటేశ్వర గారు కూడా ట్రై చేసినాడు. మా అందరినీ వదిలేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మరి తిరువూరికి కొలిగిపూడిలు ఇచ్చామంటే మేమందరం కూడా ఆవేశం అనుసుకొని పార్టీ క్రమశిక్షణకి ఒబ్బీలమై మేము పనిచేసాం. మాకున్నటువంటి క్యాటర్తో మేము పార్టీ పెట్టిన కాడి నుంచి జెండా రూపురేఖల కాడి నుంచి కూడా మేము పార్టీలో ఉంటూ నీకు పనిచేసాం. నేను వ్యతిరేకించలా. పార్టీ యొక్క విధానాన్ని మేము అనుసరించాం, శిరసా వహించాం. ఇవన్నిటిని ఉంచు క్రమంగా నువ్వు కనుక ఛాలెంజ్ చేస్తున్నావు. అంబేద్కర్ సెంటర్లో రా, డిబేట్ పెడదాం రా. నువ్వు చేసింది ఏదో ఛాలెంజ్ చేస్తున్నావు. కొలిగిపూడి గుర్తుంచుకో. మరి ఇవన్నిటిని కూడా గుర్తుంచుకొని రావాల్సిందిగా కోరుతున్నావు.